ముందు సినిమాల్లో కూడా మీరు రాజమౌళితో ట్రావెల్ చేస్తారు. ఈ 5 years ఒక జర్నీ మీ ఇద్దరికి. సో రాజమౌళి గారిలో మీరు గమనించిన చేంజెస్ కానీ అప్గ్రేడ్స్ కానీ మీరు నేర్చుకున్న విషయాలు కానీ త్రూఅవుట్ దిస్ 5 years tenure. One thing what I have noticed is Rajamouli గారి పేషెన్స్ లెవెల్ has improved a lot అండి. అంటే లైక్ ముందు రాజమౌళి గారికి ఇప్పుడు రాజమౌళి గారికి ఇట్స్ కంప్లీట్లీ అంటే ఈజ్ బికమ్ అ బెటర్ డైరెక్టర్, బెటర్ పర్సన్, బెటర్ హ్యూమన్ బీయింగ్. సో అండ్ అంటే ఇప్పుడు ఏంటంటే రాజమౌళి గారితో ఉంటే ఒక ద మూమెంట్ యూ సీ హిమ్ యూ టెన్ టు వాంట్ టు రెస్పెక్ట్ హిమ్. అంటే ఈ స్టేజ్కి వచ్చి కూడా ఈజ్ విల్లింగ్ టు వర్క్ సో హార్డ్. ఈజ్ నాట్ విల్లింగ్ టు అంటే ఎవ్రీ స్టేజ్ వెళ్తూ ఉంటే ఏంటంటే ఈజ్ డిసిప్లిన్ ఈజ్ ఇంప్రూవింగ్ డే బై డే. అంటే ద మోర్ ఈజ్ బికమింగ్ బిగ్గర్ యాజ్ అ డైరెక్టర్, ద మోర్ హార్డ్ వర్కింగ్ ఈజ్ బికమింగ్, ద మోర్ డిసిప్లిన్డ్ ఈజ్ బికమింగ్. అంటే ఇప్పుడు జనరల్లీ ఒక సినిమా హిట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సినిమా కాల్ మీద కాల్ రిలాక్స్ చేయడం అలా కాదండి. సో అందుకే యూ కెన్ సీ ద గ్రోత్ ఇన్ హిమ్. అనుకుంటే మగధీర తర్వాత ఎగ్జాక్ట్లీ ఎవ్రీ ఫిల్మ్ అంటే ఈజ్ బికమింగ్ ఎ బెటర్ డైరెక్టర్. అంటే ముందు ఏంటంటే అన్ని అంశాలకు యాక్చువల్లీ ఫిల్మ్ మేకింగ్లో అన్ని అంశాలకు అంత కాన్సన్ట్రేషన్ ఇచ్చేవాడు కాదండి. సో నవ్ ఏంటంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో లెట్ us concentrate on every part of it అని ఈజ్ రియలీ కాన్సన్ట్రేటింగ్ ఆన్